దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఆమెన్. ప్రభువైన క్రీస్తు వారు ఆత్మరూపి అయి మన మీద నిలిచి ఉన్నాడు కనుక మనము ధన్యులము. మీలో ఎవడును నరహంతకునిగా ఉండకూడదు, దొంగగా ఉండకూడదు, దుర్మార్గునిగా ఉండకూడదు, పరులు జోలికి పోయి జగడములు పెట్టుకొని వానిగా ఉండకూడదు. అవి మనకు తగవు. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో నిలిచి ఉండాలంటే ఇవి మనము చేయకూడదు. నరహత్యలు చేయకూడదు, దొంగతనము చేయకూడదు, దుర్మార్గునిగా ఉండకూడదు, పరులు జోలికి పోవు జగడగుండిగా మనము ఉండకూడదు. ఎవడైనను క్రైస్తవుడైనందున